ఏపీలో 22A భూములకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు డైరెక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో 22A సమస్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో త్వరగా అమలు చేయండి. జీవో అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పీకర్ సూచించారు. స్పీకర్ సూచనలపై రెవెన్యూ మంత్రి అనగానే సమాధానం ఇచ్చారు. ప్రైవేట్ భూములను 22A నుంచి బయటకు తెస్తామన్నారు. అనగానే 22A సమస్యను పరిష్కరించడానికి ఒక కమిటీ పనిచేస్తుందన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇక్కడ కూడా ఏదైతే గౌరవ సభ్యులు కోరారో 22A గురించి కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి యొక్క సమస్యలు పరిష్కరించడం ట్రై చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే సబ్సిడీస్ కాబట్టి దీనికంటే ఎక్కువ కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున ఇక్కడ చెప్పకూడదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి. ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో నేను చూశాను, చాలా మంచి జీవో ఇచ్చారు. కానీ ఆ జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష. మా గౌరవ స్పెషల్ సిఎస్ గారు, CCLA గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతో మేము టీమ్గా ఏర్పడి ఈ యొక్క ఇదే రాబోయే రోజుల్లో సరళీకృతం చేయాలి. ఏ ప్రైవేట్ భూమి అలాగే అయితే ఎండోమెంట్స్ ద్వారా కొన్ని మనకి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా జరగకూడదు లక్ష్యంతో ఈ యొక్క మెమో కూడా మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం అధ్యక్ష.